ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ 6th సెమ్ సబ్జెక్ట్ ఫస్ట్ యూనిట్ మార్జినల్ కాస్టింగ్ దాంట్లో బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఫ్రెండ్స్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ మనకు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 21 రూపీస్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 16 రూపీస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ 3 lakhs. మనం కాంట్రిబ్యూషన్ అంటే మనం ఎంత కాంట్రిబ్యూట్ చేసినామో ఫైండ్ అవుట్ చేయాలి. కాంట్రిబ్యూషన్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అంటే సెల్లింగ్ ప్రైస్ మనం ఎంతకు సెల్ చేస్తున్నాము, వేరియబుల్ కాస్ట్ ఎంత. సెల్లింగ్ ప్రైస్ 21 మైనస్ వేరియబుల్ కాస్ట్ 16. 21 మైనస్ 6 చేస్తే కాంట్రిబ్యూషన్ అనేది 5 రూపీస్. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్, ఎఫ్సి అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ అన్నా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అన్నా సేమ్ 3 lakhs అనమాట. ఇక్కడ 3 lakhs బై కాంట్రిబ్యూషన్ ఎంత 5. 3 lakhs బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్, మనం ఎంత ప్రైస్కి సెల్ చేస్తున్నాం 21 రూపీస్. 3 lakhs బై 5 ఇంటూ 21. 3 lakhs ఇంటూ 21 divided by 5. 12,60,000. 12,60,000 అనేది మన సేల్స్. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ పర్ యూనిట్ ఎలా? సేల్స్ బై సెల్లింగ్ ప్రైస్. మనకు సేల్స్ అమౌంట్ ఎంత వచ్చింది 12,60,000 డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత 21 రూపీస్. 12,60,000 డివైడెడ్ బై 21 రూపీస్ చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో 60,000 వస్తుంది. ఫ్రెండ్స్ మనకి మార్జినల్ కాస్ట్లో ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్నీ నేను ఒక ఫోటో పెడతాను. మనం ఈ ఫార్ములాస్ ఏవైతే నేర్చుకుంటే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. మనం షార్ట్లో కానీ లాంగ్లో కానీ అడిగే చాయిస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.